ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అతిగా నిన్ను పొగుడుతున్నారా, ప్రశంసిస్తున్నారా? ఎక్కువగా నీకు ఎదురు లేదురా, నీకు తిరుగులేదురా, నీకు గొప్ప టాలెంట్ ఉంది అని చెప్పి అందరూ కూడా నీ చుట్టూ చేరి నిన్ను పొగుడుతూ ఉంటే ఖచ్చితంగా నీలో నుంచి ఏదో ఒకటి వారు ఆశిస్తున్నారు. బహుశా నీకు డబ్బు ఉండుండొచ్చు, అందం ఉండుండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండుండొచ్చు, వజ్ర వైడూర్యాలు ఉండుండొచ్చు. అవన్నీ కూడా నీ దగ్గర ఆశించి వారు నిన్ను పొగడ్తలలో ముంచెత్తుతున్నారు. అది ఎరుగక నువ్వు వారికి అన్నీ కూడా ఇచ్చేస్తున్నావు. కొన్నిసార్లు ఆస్తులు కూడా రాసిచ్చేస్తున్నావు, కొన్నిసార్లు హామీ పత్రాల్లో సంతకాలు కూడా చేసేస్తున్నావు. వారంటే నాకు సర్వస్వం, వారే నా ప్రపంచము అని భావిస్తున్నావు. దానికి కారణం పొగడ్తలు. పొగిడించుకోవాలి అని నువ్వు ఆశపడుతున్నావా? నీ జీవితంలో నువ్వు పతన అంచున చేరినట్లే. పొగడ్తల కోసం ఎప్పుడూ కూడా ఆశపడొద్దు. ఎవరైనా నిన్ను ఖండిస్తున్నారా? ఎవరైనా నీకు బుద్ధి చెప్తున్నారా? ఇది సరైనటువంటి మార్గం కాదు అని చెప్పి ఎవరైనా నీకు సలహాలు సూచనలు ఇచ్చి సరైన మార్గంలో నడవమని నీకు పదే పదే సలహాలు ఇస్తున్నారా? వారు నీ బాగును కోరుకుంటున్నారు, నీ జీవితంలో నీవు ఎదగాలి అని చెప్పి ఇష్టపడుతున్నారు. పదే పదే పొగిడే వాళ్ళని నమ్మొద్దు. నీ బాగుని కోరి నిన్ను సరిచేసే వారిని ఎంచుకో, వారితో స్నేహించు, వారితో ఫ్రెండ్షిప్ చేయి. ఖచ్చితంగా జీవితంలో ఎదుగుతావు. అలా కాకుండా నాకు పొగిడే వాళ్ళే కావాలండి, నన్ను ప్రైజ్ చేసే వాళ్ళే కావాలండి అంటే ఖచ్చితంగా జీవితంలో పతనమైపోతావు. జీవితంలో ఏమీ కూడా సాధించలేవు. నిన్ను బాగు చేసే వారు ఎవరు అని అంటే నీకు సలహాలు ఇచ్చేవారు, నీవు సరైనటువంటి మార్గంలో పయనించాలి అని కోరుకునేవారు, నీకోసం మంచి మార్గాన్ని సిద్ధపరిచేవారు. వారితో నువ్వు స్నేహించు, నిన్ను సరిచేసేటువంటి వారితో నువ్వు స్నేహించు. ఖచ్చితంగా జీవితంలో అత్యున్నత శిఖరాలు నీవు అధిరోహిస్తావు. థ్యాంక్ యూ.